విషయం జకాత్ ఇవన్నీ కూడా అల్లాను ఆరాధించడం కోసం మాత్రమే, అల్లాను మెప్పించడం కోసం మాత్రమే, అల్లాను అర్జించడం కోసం మాత్రమే. అంతేగాని మరి ఇలా వీటికి మరియు దర్గాలకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఇవేవి కూడా మనం దర్గాల దగ్గర చేయకూడదు, చేయలేరు కూడా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారంటే ఖురాన్లో మీరు చూడవచ్చు అనేక వాక్యాలలో, మనం బ్రతికి ఉన్న వారిని దువా చేయమని అడగవచ్చు. బ్రతికి ఉన్న వారిని మా కోసం ప్రార్థన చేయండి అని అడగవచ్చు. ఎవరైనా హజ్కి వెళ్తున్నారు, ఉమ్రాకి వెళ్తున్నారంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి అని అడగవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తిని కలిసాం, సలాం చెప్పాం, దాని తర్వాత నన్ను మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మీ నమాజులో గుర్తుపెట్టుకోండి అని చెప్పొచ్చు. కానీ ఒక చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఆ చనిపోయిన వ్యక్తి కోసం బ్రతుకున్న మీరు ప్రార్థన చేయవచ్చు, కానీ చనిపోయిన వ్యక్తి మీకు ఏ విధంగానూ సహాయం చేయలేడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు మృతులకి ఖురాన్ని వినిపించలేరు, మృతులకి మీరు వినిపించలేరు. మనం ఆలోచించాలి, ఖురాన్ వాళ్ళకి వినిపించి కూడా వాళ్ళు మళ్ళీ బతికొచ్చి ఖురాన్లో ఉన్నట్టు మళ్ళీ జీవించగలరా? ఖురాన్లో ఉన్నట్టు వాళ్ళు మళ్ళీ నమాజులు, ఉపవాసాలు, సదకాలు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేయగలుగుతారా? ఖురాన్లో ఉన్నట్టు చెడు పనుల నుంచి ఆగిపోవడం, మంచి పనులు చేయడం, ఇవన్నీ కూడా మళ్ళీ బతికొచ్చి వాడి ఖురాన్ని పాటించడం అనేది జరుగుతుందా? మళ్ళీ ఒక షిరిక్, బిదాత్, హరాం వదిలేసి మళ్ళీ ఇస్లాం పద్ధతిలో మళ్ళీ అల్లాహ్ను ఆరాధించే భాగ్యం మరి ఆ యొక్క మరణించిన వారికి మళ్ళీ దొరుకుతుందా? ఈ యొక్క ఖురాన్ బ్రతికి ఉన్న వారి కోసం మరియు రాబో వారి కోసం మరియు మానవుల కోసం మరియు జిన్నుల కోసం అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మరణించిన వారి కోసం బ్రతికి ఉన్నవారు మాత్రమే దువా చేయగలరు అని, మరియు అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎవరు ఆపలేరు, అల్లా ఏదైనా ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి అటువంటప్పుడు మరి యొక్క సమాధులని, బాబాలని నమ్ముకుంటే కనుక మరి అల్లాహ్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా ఇవ్వగలుగుతారా, చేయగలుగుతారా? సరే, ఇది వేరే విషయం. మనం మస్జిదుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి మస్జిదులకి దర్గాలకి చాలా తేడా ఉంది. దర్గాలు మస్జిదులు కాదు. దర్గాలు అనేవి అక్కడ వేరే బాబాలు, వేరే సమాధులు ఉంటాయి. అది ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులకి కానీ ఇస్లాం అల్లాహ్ని ఆరాధించడం కోసం కానీ సంబంధం లేని విషయాలు అవి. మస్జిదులు అంటే కేవలం అల్లాహ్ని ఆరాధించడం కోసం మాత్రమే. మస్జిదుల్లో ఎటువంటి ఫోటోలు కానీ, బొమ్మలు కానీ, ఎటువంటి వస్తువులు కానీ, ఎటువంటి ఆరాధన కోసం ఎటువంటి ఫోటోలు కానీ,